సౌదామిని. వెంటనే చెయ్యి వదిలేసి ఇక ఆ స్పెట్స్ అక్కడ పెట్టేసి కోపంగా వెళ్ళిపోతుంది. నాగేంద్ర ప్రసాద్ సౌదామిని సౌదామిని అని పిలుస్తూనే ఉంటాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అమ్మ చెల్లమ్మ, ఇంకా ఈ అన్నయ్య మీద ఎన్నాళ్ళమ్మా నీ కోపం? మరోవైపు సత్య అయితే నయనతార వైపు పడుతూ తారా నయనతార అంటూ పాట పాడుతూ ఉంటాడు. నయనతార అమ్మ అని పిలుస్తుంది. సక్కుబాయి వస్తుంది. ఏంటి అని అంటే, ఈ సత్తి చూడమ్మా నన్ను చాలా విసిగిస్తున్నాడు అంటే, ఏంట్రా సత్తి అని అంటే, ఏమో అమ్మగారు, నాకు అమ్మాయిని చూడాలనిపిస్తుంది. ఆ అమ్మాయి గారిని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆ అమ్మాయి గారు లేకపోతే నాకు భోజనం కూడా సహించడం లేదు అని అంటే, ఇక అక్కడేమైనా ఫ్లవర్ వేస్ తీసి, నీకు భోజనం సహించాలంటే ఇది తీసి నీ తల మీద కొట్టాలి వెళ్ళు అని సత్తిని బెదిరించేసరికి సత్తి అమ్మో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా పని మనిషి చూస్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఎలాగే ఈ సత్తి నుంచి ఎలా బయటపడాలి అని అంటే, ఆ మంగను విరుగుడు అడుగుతాను అని అంటుంది. ఇంతలో మంగ అక్కడే ఉండడంతో ఏ మంగ ఇలా రా అని అంటుంది. మంగ దగ్గరకు వస్తుంది. చెప్పండి అమ్మా అని అంటే, ఏ ఆ పసరమందుకు విరుగుడు తీసుకురా అని అంటే, ఏంటమ్మా మీరు ఈ సత్య కోసమా ఆ పసరమందు తీసుకుంది అని అంటే, వీడి కోసం ఎందుకు తీసుకుంటాను, నువ్వంతా చూసేవు, నీకంతా తెలుసు, మర్యాదగా విరుగుడు తీసుకురా అని అంటే, సరేనమ్మా 1000 రూపాయలు ఇవ్వండి అని అంటే, ఏంటి 1000 రూపాయల, మొన్న 500 కదా అన్నావు, డబ్బు ఇచ్చే వాళ్ళకి 500, మీలా డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళకి కాదు అని అంటే 1000 ఇస్తుంది. సరే అమ్మా మొన్న తెచ్చిన మందుకు 500 ఇవ్వండి అంటే, ఇక సక్కుబాయ్ 500 కూడా ఇస్తుంది. సరేనమ్మా రేపే తీసుకొస్తానని మంగ చెప్తుంది. మరోవైపు సౌదామిని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కైలాష్నాథ్ వస్తాడు. ఏమైంది అని అంటే, ఆ దుర్మార్గుడు మళ్ళీ కనిపించాడండి అంటూ గుళ్ళో జరిగిన విషయం అంతా కైలాష్నాథ్తో చెప్తుంటే, అప్పుడే సాకేత్ చందన అక్కడికి వస్తారు. చందన అయితే ఏంటి బాబాయ్ కనిపించాడా అని అంటుంది. అయినా నువ్వెందుకు అత్తా ఊరుకున్నావు, అక్కడికక్కడే ఆయన్ను దులిపేయచ్చు కదా అని అంటుంది. సాకిత్ కూడా అవునమ్మా నువ్వు నాకు ఒక ఫోన్ చేసి ఉంటే నేను అక్కడికి వచ్చేవాడిని కదా అని అంటే, నాకు చాలా ఆవేశం ఉంది కానీ అది గుడి అని ఊరుకున్నాను, ఏ గొడవ చేయకూడదని నేను ఏం మాట్లాడలేదు అని అంటుంది. ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ అక్కడికి వస్తాడు. కైలాసనాథ్ అయితే హరిశ్చంద్ర ప్రసాద్ని చూసి ఏంటి మా మాటలు విన్నాడా అని చాలా షాక్ అయిపోతాడు. ఇప్పుడు నాగేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో ఉంటున్నాడని హరిశ్చంద్ర ప్రసాద్కి తెలిసిపోతుంది అని అనుకుంటాడు. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి ఏంటి ఏమైంది అని అంటే, చందన బాబాయి అని అనబోతుంటే చందన చెప్పకుండా సౌదామిని ఉష గురించి బాధపడుతుందని మాట మార్చేసి చెప్తాడు.